రా పోదాం. చాలా సంతోషం బాబు. ఈ రోజుల్లో కూడా తండ్రి మాట నెరవేర్చే వాళ్ళు ఉన్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. అయ్యో అదేంటండి అలా అంటారు? ఇప్పటి వరకు మా వంశంలో ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే పరిస్థితే లేదండి. అవును బాబు. మా నాన్నగారి బాధ్యత నేను తీసుకుని అది నిర్వర్తించడం కోసం మీకోసం వెతుకుతున్నానండి. ఎంత వెతికానో మీరు కనిపించలేదు. ఏదో ఇవాళ నా అదృష్టం కొద్దీ అక్కడ మీరు కనిపించడం జరిగింది. ఏం లేదండి, మా తమ్ముడిని మీ అమ్మాయికి ఇచ్చేద్దామని మేము అనుకోవడం జరిగింది. ఆ మాట మీకు చెప్దామని ఈ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మీరేమంటారు? నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. ఎందుకంటే ఆ మహానుభావుడు మాట మీరు నిలబెట్టి మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకుంటున్నారు. మాకు కావాల్సింది ఇంకేముందండి? ఇంత మంచి కుటుంబంలోకి మా అమ్మాయి వెళ్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ సంతోషకర సమయంలో ఆ స్వీట్ కాస్త తీసుకోండమ్మా. నోరు తీపి చేసుకోండి. మనం వాళ్ళతో సరితూగలమంటారా? ఏ విషయంలో అండి? అదే బాబు, కట్న కానుకల విషయంలో మీతో సరితూగలేమని మా ఆవిడ అనుమానిస్తుంది. అంతే బాబు. ఏమండి, తరతరాలుగా కూర్చుని తిన్న తరగని ఆస్తి మాకుందండి. లక్ష్మీదేవి లాంటి మీ అమ్మాయి మా ఇంట్లో అడుగుపెట్టి మా ఇంట్లో దీపం వెలిగిస్తే అదే 10,000. మా జానకిని పేదింటి నుంచే తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాను తెలుసా? చాలా సంతోషం బాబు. శుభం అండి. ఓ మంచి ముహూర్తం చూసి మీకు కబురు పెడతాం. సరేనండి?